జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్. మకర రాశి వాళ్లకు ఆగస్టు 11, 12, 13, 14 తేదీలు చాలా ప్రత్యేకమైన 4 రోజులు. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒకప్పుడు మూసుకుపోయిన ఒక తలుపు మళ్ళీ కదలబోతుంది. కానీ ఇక్కడ అసలు విషయం తలుపు తెరుచుకోవడం కాదు, ఆ తలుపు ఎందుకు మూసుకుంది, ఇంతకాలం ఎందుకు నిశ్శబ్దంగా ఉంది, ఇప్పుడు మళ్ళీ ఎందుకు కదలబోతుంది అనే విషయం చాలా ముఖ్యమైనది. మకర రాశి వారికి ఈ మాట చాలా బాగా సరిపోతుంది. మీరు ఒక విషయాన్ని మొదలు పెడితే దాన్ని మధ్యలో వదిలేసే స్వభావం మీలో తక్కువ. ఒక పని కోసం సమయం పెట్టారు అంటే ఫలితం కోసం ఎదురు చూస్తారు. ఒక వ్యక్తిని నమ్మారు అంటే ఆ నమ్మకాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. ఒక అవకాశం కోసం ఎదురు చూశారంటే అది ఆలస్యమైనా సరే వెంటనే ఇంకో దారిలోకి వెళ్ళిపోరు. కానీ జీవితంలో కొన్ని తలుపులు మనం తట్టినా తెరుచుకోవు. ఎన్నిసార్లు ప్రయత్నించినా స్పందన రాదు. ఒక దశలో మనసు కూడా ఇది ఇక నా కోసం కాదు అని నిర్ణయించుకుంటుంది. ఇప్పుడు అదే చోట ఒక మార్పు మొదలవుతుంది. మకర రాశికి అధిపతి శని. శని అంటే ఆలస్యం మాత్రమే కాదు, సమయం వచ్చిన తర్వాత నిలబడే ఫలితానికి సంబంధించిన గ్రహం. శని మీ రాశికి అధిపతిగా ఉండడం వల్ల మీ జీవితంలో చాలా విషయాలు తొందరగా మొదలై వెంటనే పూర్తయ్యే విధానం కంటే పరీక్షల తర్వాత స్థిరపడే విధానం ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే గతంలో మీరు ఎదురు చూసిన ఒక విషయం ఆలస్యంగా వెళ్ళిందని, దాన్ని పూర్తిగా ముగిసిపోయిందని భావించాల్సిన అవసరం లేదు. ఈ 4 రోజుల ఫలితాలు అక్కడి నుంచే మొదలవుతాయి. శ్రీ గాయత్రి దేవి జ్యోతిష్యాలయం గురూజీ పోతురాజు గారు మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా మీకు పరిష్కారాన్ని అందిస్తారు. కేవలం 11 రూపాయల గురుదక్షిణ మాత్రమే. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే ఈ పోస్టర్లో ఉన్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆగస్టు 11న మీకు మొదట కనిపించేది ఫలితం కాదు, ఒక సంకేతం. ఆ సంకేతం ఒక వ్యక్తి మాటలో ఉండవచ్చు, ఒక మెసేజ్లో ఉండవచ్చు, ఒక ఫోన్ కాల్లో ఉండవచ్చు, చాలా రోజుల తర్వాత వచ్చిన సమాచారం రూపంలో ఉండవచ్చు. మీరు దాదాపు మర్చిపోయిన ఒక విషయం ఒక్కసారిగా మళ్ళీ మీ ముందుకు వస్తుంది. మీరు ఇది అయిపోయింది అని అనుకున్న అంశం మీద మళ్ళీ చర్చ మొదలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది కొత్త తలుపు కాదు, మీరు ఎప్పుడో మూసుకుపోయిందని అనుకున్న తలుపు. అందుకే ఈ 4 రోజుల ప్రధాన ఫలితాల్లో గతానికి సంబంధించిన ఒక విషయం చాలా బలంగా ఉంటుంది. గతంలో మీరు ఒక వ్యక్తితో మాట్లాడారు, ఒక పని కోసం ప్రయత్నించారు, ఒక అవకాశం కోసం ఎదురు చూశారు, ఒక నిర్ణయం కోసం మరోసారి సమాధానం కోసం నిలబడ్డారు. ఆ తర్వాత అక్కడ నుంచి స్పందన తగ్గిపోయింది, మాట ఆగిపోయింది, ముందుకు వెళ్ళే దారి కనిపించలేదు. చివరికి మీరు కూడా మీ మనసులో ఆ అధ్యాయాన్ని పక్కన పెట్టారు. కానీ ఇప్పుడు అదే విషయం మరోసారి మీ దృష్టికి వస్తుంది. ఇక్కడ శని ప్రభావం ఒక విషయం చెబుతుంది, ఆలస్యం అంటే అంతం కాదు. మీ జీవితంలో ఆలస్యంగా వచ్చిన కొన్ని విషయాలు తొందరగా వచ్చిన విషయాల కంటే ఎక్కువ కాలం నిలిచిన సందర్భాలుగా ఉన్నాయి. అందుకే మకర రాశి వారికి 4 రోజుల్లో వచ్చే మొదటి సంకేతాన్ని చిన్న విషయంగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడే తలుపు పూర్తిగా తెరవలేదు, మొదట తాళం కదులుతుంది. అదే ఈ రోజు ప్రధాన సంకేతం. మకర రాశి వారికి ఇప్పుడు అసలు ప్రశ్న మొదలవుతుంది. ఇంతకాలం ఆగిపోయిన విషయం ఇప్పుడు ఎందుకు కదిలింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ఆగస్టు 12వ తేదీని ప్రత్యేకంగా గమనించాలి. ఎందుకంటే ఆగస్టు 12, 2026న సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇది సంపూర్ణ సూర్యగ్రహణంగా నమోదు అవుతుంది. భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇది పాక్షిక సూర్యగ్రహణంగా కనిపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణ కాలాన్ని కేవలం ఆకాశంలో జరిగే ఒక సంఘటనగా చూడరు. సూర్యుడు మన వ్యక్తిత్వం, నిర్ణయ శక్తి, గౌరవం, మనం తీసుకునే దిశకు సంకేతంగా తీసుకుంటారు. చంద్రుడు మనసు, భావోద్వేగాలు, ఆలోచనలకు సంకేతం. రాహుకేతువులను కలిపి చూస్తే పాత నమూనాలు, ఆకస్మిక మలుపులు, లోపల దాచుకున్న ప్రశ్నలు. మన జీవితంలో ఒక దశ ముగిసి మరో దశ మొదలయ్యే పరిస్థితులు వంటి విషయాలను పరిశీలిస్తారు. అందుకే మకర రాశి వారికి 4 రోజుల ఫలితంలో ఆగస్టు 12 ఒక సాధారణ రోజు కాదు. ఇక్కడే తలుపు ఎందుకు తెరుచుకుంది అనే ప్రశ్నకు మొదటి సమాధానం కనిపిస్తుంది. మీరు గతంలో ఒక విషయాన్ని ముగించేశానని అనుకున్నారు, కానీ ఆ విషయం మీ మనసులో పూర్తిగా ముగియలేదు. మీరు దాని గురించి మాట్లాడకపోయినా, దాని గురించి ఆలోచించకపోయినా ఒక ప్రశ్న మాత్రం లోపల మిగిలి ఉంది.
అప్పుడు అలా ఎందుకు జరిగింది? ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చే పరిస్థితి మొదలవుతుంది. మకర రాశి వారికి ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంటుంది. మీరు ఒక్కసారి ఏదైనా నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని మార్చడం సులభం కాదు. మీకు ఒక విషయం సరైనదని అనిపిస్తే దానికోసం చాలా కాలం నిలబడతారు. కానీ ఒక్కసారి నమ్మకం దెబ్బతింటే అదే చోట మళ్ళీ మనసు పెట్టడం చాలా కష్టం. ఇక్కడే గ్రహణ ప్రభావాన్ని జ్యోతిష దృష్టితో చూడాలి. సూర్యుడి వెలుగు కొంతసేపు కప్పబడినప్పుడు బయట ఉన్న వస్తువులు మాయమవ్వవు, వెలుగు మాత్రమే మారుతుంది. అదే విధంగా జీవితంలో కూడా కొన్ని విషయాలు మన కళ్ళకు కనిపించకుండా పోయినా అవి పూర్తిగా ముగిసిపోయాయని అర్థం కాదు. కొన్ని విషయాలకు సరైన సమయం రాలేదు, కొన్ని నిర్ణయాలకు సరైన వ్యక్తి దొరకలేదు, కొన్ని మాటలు సరైన సమయంలో బయటకు రాలేదు, కొన్ని అవకాశాలు సరైన పరిస్థితి కోసం ఆగిపోయాయి. ఇప్పుడు ఆగస్టు 12 చుట్టూ ఏర్పడే ఈ గ్రహణ వాతావరణం మకర రాశి వారికి అలాంటి పాత అధ్యాయాలపై మళ్ళీ దృష్టి పెట్టే సమయంగా ఈ ఫలితాలు పనిచేస్తాయి. ఇప్పుడు ఆగస్టు 12 చుట్టూ ఏర్పడే ఈ గ్రహణ వాతావరణం మకర రాశి వారికి అలాంటి పాత అధ్యాయాలపై మళ్ళీ దృష్టి పెట్టే సమయంగా ఉంటుంది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. గ్రహణం అంటే ప్రతి మకర రాశి వ్యక్తికి ఒకే సంఘటన జరుగుతుందని కాదు. జ్యోతిష్య ఫలితంలో వ్యక్తిగత జాతకంలోని లగ్నం, జన్మ నక్షత్రం, దశలు, గ్రహ బలాలు కూడా కీలకం. మనం ఇప్పుడు మకర రాశిని చంద్రరాశిగా తీసుకొని సాధారణ రాశి ఫలితాన్ని చూస్తున్నాం. ఆ దృష్టితో చూస్తే ఈ 4 రోజుల్లో ప్రధానమైన మార్పు బయట కంటే మీ నిర్ణయాల్లో మొదలవుతుంది. ఒకప్పుడు మీరు ఇది నాకు వద్దు అని చెప్పిన విషయం ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు వచ్చినప్పుడు మీరు వెంటనే పాత నిర్ణయాన్ని పట్టుకొని ఉండరు. ముందుగా ఒకసారి ఆలోచిస్తారు. అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. అప్పుడు నేను ఉన్న స్థితి వేరు, ఇప్పుడు నా ఆలోచన వేరు. ఈ తేడానే ఈసారి ఫలితాలని మారుస్తుంది. మకర రాశి వారు మీరు ఈ 4 రోజుల్లో ఒక విషయాన్ని గమనించాలి. మీకు తిరిగి వచ్చే విషయం కంటే దాన్ని మీరు చూసే విధానం మారుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒక వ్యక్తి తిరిగి వచ్చిన, ఒక అవకాశం తిరిగి వచ్చిన, ఒక పరిస్థితి మళ్ళీ ఎదురైనా మీరు గతంలోని అదే వ్యక్తి కాదు. మీరు ఇప్పటికే ఒక అనుభవాన్ని దాటారు. ఆ అనుభవం మీకు ఒక పాఠం నేర్పింది. అందుకే ఈసారి తలుపు తెరుచుకోవడం అంటే పాత జీవితానికి తిరిగి వెళ్ళడం కాదు, పాత అనుభవం నుంచి నేర్చుకున్న ఒక వ్యక్తిగా కొత్త నిర్ణయం తీసుకోవడం. ఆగస్టు 13న మకర రాశి వారికి ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం బుధుడు, శుక్రుడు, కుజుడు ఉన్న స్థానాలు. లహిరి నిరయన గణన ప్రకారం ఆగస్టు 13న సూర్యుడు కర్కాటకంలో, బుధుడు కర్కాటకంలో, శుక్రుడు కన్యలో, కుజుడు మిథునంలో, గురువు కర్కాటకంలో, శని మీనంలో, రాహువు కుంభలో, కేతువు సింహంలో ఉన్నారు. ఇక్కడ మనం ప్రత్యేకంగా బుధుడి ప్రభావాన్ని గమనించాలి. ఎందుకంటే బుధుడు మాట, ఆలోచన, సమాచారం, చర్చ, నిర్ణయం తీసుకునే ముందు విషయాలను అర్థం చేసుకునే విధానానికి జ్యోతిష్యంలో ముఖ్యమైన గ్రహంగా చూస్తారు. మకర రాశికి 7వ స్థానంలో సూర్యుడు, బుధుడు, గురువు ఉండటం వల్ల ఎదుటి వ్యక్తితో మాట్లాడే పరిస్థితిని బలపరుస్తుంది. అందుకే గతంలో ఆగిపోయిన విషయం మళ్ళీ ముందుకు వచ్చినప్పుడు ఈసారి కేవలం భావోద్వేగంతో స్పందించకుండా మాట్లాడి విషయాన్ని స్పష్టంగా తెలుసుకునే అవకాశం మీ ముందుకు వస్తుంది. ఇక్కడే మీ గతానికి ఈసారి మీకు మధ్య ఉన్న తేడా బయటపడుతుంది. గతంలో ఒక విషయం మీకు చాలా ముఖ్యంగా అనిపించింది. ఆ విషయం కోసం మీరు ఎదురు చూశారు. ఎదుటి వ్యక్తి నుంచి ఒక మాట వస్తే చాలు అని అనుకున్నారు. ఒక సమాధానం వస్తే తర్వాత ఏం చేయాలో నిర్ణయించుకోవాలని భావించారు. కానీ ఈసారి పరిస్థితి అలా ఉండదు. ఎదుటి వ్యక్తి మాట్లాడినా మీరు కూడా ప్రశ్న అడుగుతారు. ఎదుటి వ్యక్తి ఒక మాట చెప్పినా దాని వెనక ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకుంటారు. అంటే ఈసారి మీరు కేవలం సమాధానం కోసం ఎదురు చూసే వ్యక్తి కాదు, మీరు సమాధానం కోరే వ్యక్తి. ఇదే మకర రాశికి ఈ దశలో వచ్చే పెద్ద మార్పు. శని మీ రాశికి అధిపతి. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. మకర రాశి నుంచి ఇది 3వ స్థానం. 3వ స్థానం ధైర్యం, ప్రయత్నం, కమ్యూనికేషన్, స్వయంగా ముందడుగు వేయడం వంటి అంశాలకు సంబంధించినది. అందుకే ఈ సమయంలో మీకు ఒక ముఖ్యమైన బలం వస్తుంది. ఇంతకాలం వాళ్ళు మాట్లాడితే నేను మాట్లాడుతాను అనే స్థితి నుంచి నా వైపు నుంచి ఏం చెయ్యాలి అనే స్థితికి మీరు వస్తారు. ఈ మార్పు చిన్నది కాదు. మీ ఫలితాల్లో అసలు మలుపు ఇదే. మీకు ఒక పాత వ్యక్తి నుంచి మెసేజ్ వస్తే వెంటనే పాత భావోద్వేగంలోకి వెళ్ళకండి. ముందుగా ఆ మాటను పూర్తిగా చదవండి. ఒక ఫోన్ వస్తే తొందరగా హామీ ఇవ్వకండి.
ఒక అవకాశం గురించి ఎవరైనా మాట్లాడితే దాని పూర్తి వివరాలు తెలుసుకోండి. ఎందుకంటే ఈసారి మీకు గ్రహాలు ఇచ్చే బలం వెంటనే స్పందించు అనే బలం కాదు, స్పష్టంగా అర్థం చేసుకొని స్పందించు అనే బలం. ఇదే కారణంగా ఆగస్టు 13 మీకు నిర్ణయాల రోజులాగా పనిచేస్తుంది. ఇక్కడ శుక్రుడి స్థానం కూడా ఒక ప్రత్యేకమైన ఫలితంగా మారుతుంది. ఆగస్టు 13న శుక్రుడు కన్యలో ఉన్నాడు. మకర రాశి నుంచి ఇది 9వ స్థానం. 9వ స్థానం ధర్మం, మార్గదర్శకత్వం, పెద్దల ఆశీర్వాదం, విలువలు, జీవితాన్ని ఒక పెద్ద దృష్టితో చూడడం వంటి అంశాలకు సంబంధించినది. అందువల్ల మీరు ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు నాకు ఇది కావాలి అనే ఒక కారణంతో కాకుండా ఇది నాకు నిజంగా మంచిదేనా అనే ప్రశ్నను ముందుకు తీసుకొస్తారు. ఇది చాలా ముఖ్యమైన మార్పు. ఎందుకంటే గతంలో మీ మనసు కోరుకున్నది ఒకటి, ఇప్పుడు మీ అనుభవం చెప్పేది ఇంకొకటి. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించడం ఈ రోజు ప్రధాన విషయం. ఆగస్టు 14 తలుపు తెరుచుకోవడం అంటే కేవలం ఒక వ్యక్తి తిరిగి రావడం కాదు. ఒకప్పుడు మీకు అందని అవకాశం ఇప్పుడు చర్చకు రావడం, మీరు మధ్యలో వదిలేసిన ఒక ప్రయత్నానికి మళ్ళీ స్పందన రావడం, ఒక వ్యక్తి మీకు సహాయం చేయడానికి ముందుకు రావడం, మీ సామర్థ్యాన్ని గుర్తించిన వ్యక్తి మీతో కలిసి పనిచేయాలని మాట్లాడడం, లేదా ఇంతకాలం మీరు ఒంటరిగా మోసిన ఒక బాధ్యతలోకి ఇంకోసారి సహకారం రావడం. ఈ 4 రోజుల అవకాశం అనే మాటకు ఇక్కడ అసలు అర్థం వస్తుంది. మకర రాశి వారు, మీరు చాలా కాలంగా ఒక విషయం కోసం కష్టపడి ఉండవచ్చు, కానీ కష్టం చేసిన ప్రతిసారి వెంటనే ఫలితం రావడం అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మన కృషి ముందుగా మనల్ని సిద్ధం చేస్తుంది. తర్వాత సరైన వ్యక్తి, సరైన సమయం, సరైన పరిస్థితి కలిసినప్పుడు ఆ కృషికి దారి కనిపిస్తుంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న అవకాశం కూడా అలాంటి దశలోకి వస్తుంది. మీరు ఇంతకు ముందు చేసిన పని వృధా కాలేదు, మీరు నేర్చుకున్న విషయం వృధా కాలేదు, మీరు ఎదుర్కొన్న నిరాశ కూడా వృధా కాలేదు. ఆ అనుభవాలన్నీ ఇప్పుడు మీకు ఒక కొత్త పరిస్థితిని అర్థం చేసుకునే శక్తిగా మారుతాయి. అందుకే ఈసారి తలుపు తెరుచుకున్నప్పుడు మీరు పాత మకర రాశి వ్యక్తిలా స్పందించరు. ఇది నాకు దొరికింది, వెంటనే పట్టుకోవాలి అనే ఆలోచన కంటే ఇది నాకు సరిపోతుందా, దీని విలువ ఎంత, దీన్ని ఎంత దూరం తీసుకెళ్లగలను అనే ఆలోచన ముందుకు వస్తుంది. ఇప్పుడు శని 3వ స్థానంలో ఉండటం కూడా ఈ రోజుకు బలాన్ని ఇస్తుంది. 3వ స్థానం స్వయం కృషి, ధైర్యం, కమ్యూనికేషన్, ప్రయత్నం, ముందడుగు వంటి విషయాలకు సంబంధించినది. అందువల్ల మీ ముందు అవకాశం వచ్చినా దాన్ని ఫలితంగా మార్చేది మీ చర్య. గ్రహాలు తలుపు చూపిస్తాయి, మీరు తలుపు దాటి నడవాలి. ఇక్కడ మకర రాశి వారికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చే ఒక అవకాశం గురించి మాట్లాడితే కేవలం ఆ వ్యక్తి మాట విని ఉత్సాహపడకండి. మీరు కూడా మీ వంతు ప్రశ్నలు అడగండి. పని ఏమిటి, బాధ్యత ఏమిటి, సమయం ఎంత, మీకు దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి, ముందుకు వెళ్ళే మార్గం ఏమిటి? ఈ ప్రశ్నలు అడిగే స్థితిలోకి మీరు వస్తారు. ఇది గతంలో మీకు లేని ఒక బలం. ఎందుకంటే గతంలో మీకు ఒక అవకాశం దొరికితే దాన్ని కోల్పోతాననే భయం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మాత్రం అవకాశం కంటే మీ విలువను మీరు ముందుగా చూస్తారు. అదే ఈసారి విషయం వేరుగా ఉండటానికి కారణం. ఆగస్టు 14న గురువు 7వ స్థానంలో ఉండటం వల్ల ఎదుటి వ్యక్తి ద్వారా వచ్చే సహకారం, చర్చ, భాగస్వామ్యం వంటి అంశాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఒక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పడం మాత్రమే కాదు, నిజంగా ఏదైనా చేయడానికి ముందుకు రావడం కూడా ముఖ్యంగా మారుతుంది. అక్కడ మాటకు, చర్యకు మధ్య తేడా తెలుస్తుంది. మీరు ఆ తేడాను ఈసారి గుర్తిస్తారు. ఒకప్పుడు మీరు ఒకరి మాటను నమ్మి ముందుకు వెళ్ళి ఉంటారు. ఇప్పుడు అదే పరిస్థితి వస్తే ఆ వ్యక్తి పనిచేసి చూపిస్తాడా లేదా అనే విషయాన్ని చూస్తారు. ఇది అనుమానం కాదు, ఇది అనుభవం. మకర రాశి వారికి అనుభవం ఇప్పుడు బలంగా పనిచేసే దశ. ఇంకో ముఖ్యమైన అంశం కుజుడి స్థానం. కుజుడు మిథునంలో 6వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానం పోటీ, అడ్డంకులు, సమస్యలను పరిష్కరించడం, రోజువారీ బాధ్యతలు వంటి అంశాలకు సంబంధించినది. అందువల్ల మీ ముందుకు వచ్చిన అవకాశం సులభంగా చేతిలో పడే వస్తువు కాదు. దాన్ని సాధించడానికి మీరు కొన్ని పనులు చేయాలి, కొన్ని పాత అడ్డంకులను తొలగించాలి, కొన్ని పత్రాలు, మాటలు, చర్చలు, పనులు పూర్తి చేయాలి. కానీ ఈసారి మీలో ఆ పనిని పూర్తి చేయాలనే పట్టుదల ఉంటుంది. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా ఉంటుంది. మీకు అవకాశం రావడం ఒక దశ, దాన్ని ఫలితంగా మార్చడం మరొక దశ. ఈ రెండింటిని కలిపి చూడకండి. ఒక అవకాశం మీ ముందు వచ్చిందంటే అది ఇప్పటికే విజయం అని భావించకండి. అదే సమయంలో అవకాశం చిన్నదిగా కనిపిస్తే దాన్ని తక్కువగా అంచనా వేయకండి. చిన్న అవకాశం సరైన విధంగా ఉపయోగిస్తే పెద్ద దారికి మొదటి అడుగు అవుతుంది. ఈ 4 రోజుల్లో అసలు జాగ్రత్త అవసరమైన విషయం మీ మాట, మీ విలువలు, మీ నిర్ణయ విధానం. ఎందుకంటే మకర రాశి నుంచి 2వ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు.
జ్యోతిష్యంలో రెండవ స్థానం మాట, కుటుంబ వాతావరణం, ఆర్థిక వ్యవహారాలు, మన విలువలకు సంబంధించినదిగా పరిగణిస్తారు. రాహు అక్కడ ఉన్నప్పుడు మాటను సరిగ్గా ఉపయోగించడం చాలా ముఖ్యం. ఒక చిన్న మాట పెద్ద చర్చగా మారకుండా చూసుకోవాలి. ఒక చిన్న అనుమానం కుటుంబంలో పెద్ద సమస్యగా మారకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఆగస్టు 13, 14 తేదీల్లో ఎవరో ఒకరు చెప్పిన మాట విని వెంటనే స్పందించడం కంటే పూర్తిగా విని తర్వాత మాట్లాడడం మకర రాశికి బలంగా పనిచేస్తుంది. ఇక్కడే మీ చివరి పరీక్ష మొదలవుతుంది. మీ ముందు ఒక విషయం నిలబడుతుంది. మీ మనసు ఒక మాట చెబుతుంది. మీ అనుభవం ఇంకో మాట చెబుతుంది. బయట నుంచి వచ్చే ఒత్తిడి మరో మాట చెబుతుంది. ఈ మూడు మధ్యలో మీరు ఏది ఎంచుకుంటారనేదే మీ దిశను నిర్ణయిస్తుంది. ఇంతకాలం మీరు ఎదురు చూసిన విషయం తిరిగి వచ్చినప్పుడు మనసులో సహజంగా ఒక ఆనందం ఉంటుంది. ఇదే నేను కోరుకున్నది అనే భావన వస్తుంది. కానీ అదే సమయంలో మీలో ఇంకో స్వరం కూడా ఉంటుంది. ఇది నిజంగా మారిందా అని అడుగుతుంది. ఆ రెండో స్వరాన్ని ఈసారి నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే గత అనుభవం మీ శత్రువు కాదు, అది మీకు రక్షణ. మీరు ఒకప్పుడు ఎదుర్కొన్న పరిస్థితి ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు వస్తే గతంలో జరిగిన ప్రతి విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ గతం నేర్పిన పాఠాన్ని మాత్రం మర్చిపోవద్దు. అదే శని ప్రభావం మీకు నేర్పించే ప్రధాన విషయం. ఒక వ్యక్తి చాలా మంచిగా మాట్లాడుతున్నారని అతన్ని మంచివాడు అనుకోకూడదు. అతని మాటల కంటే అతని ఉద్దేశం, బాధ్యత, గత ప్రవర్తన, ఇప్పుడు చేస్తున్న పని ఇవన్నీ కలిపి చూడాలి. ఒక అవకాశం చాలా ఆకర్షణీయంగా అనిపించవచ్చు, కానీ దాని పూర్తి వివరాలు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. మకర రాశి వారు చివరగా ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. తలుపు తెరుచుకోవడం కంటే మీరిప్పుడు మారడం చాలా పెద్ద విషయం. మకర రాశి వారు మీలో కొత్త ధైర్యం కనిపిస్తుంది. ఇక ఎవరో మీకు అవకాశం ఇవ్వాలని ఎదురు చూడరు. మీ సామర్థ్యాన్ని మీరు చూపిస్తారు. ఎవరో మీ విలువను గుర్తించాలని ఎదురు చూడరు. మీ పని ద్వారా మీ విలువను చూపిస్తారు. ఎవరో తిరిగి రావాలని ఎదురు చూడరు. తిరిగి వచ్చినప్పుడు ఆ వ్యక్తి మీ జీవితానికి సరిపోతాడా అని మీరు నిర్ణయిస్తారు. ఇదే ఈ 4 రోజుల అసలు ఫలితం. ఇప్పుడు శ్రీరాముడి పరిహారం గురించి చివరగా ఒక్కసారి స్పష్టంగా చెప్పుకుందాం. ఆగస్టు 11 నుంచి 14 వరకు రోజు ఉదయం లేదా సాయంత్రం శ్రీరాముడి ముందు దీపం వెలిగించండి. ప్రశాంతంగా కూర్చొని శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ 4 రోజుల్లో ఒక్కరోజు మీకు చేతనంతగా దానం చెయ్యండి, లేదా ఆకలితో ఉన్న వ్యక్తికి భోజనం పెట్టండి. మీకు దగ్గరలో ఉన్న శ్రీరాముడి ఆలయాన్ని సందర్శించి భక్తితో మీ కోరికలను కోరుకోండి. ఈ పరిహారాన్ని భయంతో చేయకండి. ఏదైనా కష్టం రాకూడదు అనే భయంతో కాకుండా, నా బుద్ధి స్థిరంగా ఉండాలి, నా నిర్ణయం ధర్మబద్ధంగా ఉండాలి, నాకు సరైన దారి కనిపించాలి అనే భావంతో చెయ్యండి. ఇదే మకర రాశి వారికి 4 రోజుల చివరి సందేశం. మూసుకున్న తలుపు తెరుచుకుంది, కథ ముగియలేదు, కొత్త అధ్యాయం మొదలైంది. మకర రాశి వారు ఈ 4 రోజుల ఫలాలు మీకు ఉపయోగపడితే ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మీకు నచ్చిన విషయాన్ని మీ కుటుంబ సభ్యులతో, మకర రాశి వారికి ఉపయోగపడితే వారితో పంచుకోండి. ఇలాంటి రాశి ఫలితాలు, గ్రహస్థితుల ఆధారంగా వచ్చే విశ్లేషణలను నిరంతరం తెలుసుకోవాలంటే మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్లో 12 రాశుల ఫలితాల గురించి డైలీ వీడియోలు పెడతాము. సో మన ఛానల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రికమెండ్ చెయ్యండి. వీడియో ముగించే ముందు మీ మనసులో ఒక కోరిక ఉంటే శ్రీరాముని స్మరించుకొని ప్రశాంతంగా ప్రార్థించండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అని. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.